మనమైతే ఈరోజు ఇండియన్ బైక్ డ్రైవింగ్ సిటీలో అయితే ఉన్నామన్నమాట. ఏంటి మళ్ళీ జాంబీ వరల్డ్కి వచ్చామనుకుంటున్నారా? అవును గైస్, మనమైతే ఈరోజు మళ్ళీ జాంబీ వరల్డ్కి వచ్చాము. కొత్తగా సూప్రా అయితే వచ్చిందన్నమాట. అది ఎక్కడ ఉందో మనకి తెలియదు గైస్. దాన్ని అయితే మనం సిటీ మొత్తం వెతికి పట్టుకోవాలి. అవును గైస్, ఈరోజు ఖచ్చితంగా దాన్ని వెతికి పట్టుకోవాలని ప్లాన్ వేశాను. అలాగే మధ్యలో జాంబీస్ ఉంటాయి కదా గైస్, మామూలు థ్రిల్లింగ్ ఉండదు ఈరోజు. ఫస్ట్ వెళ్ళిపోవడం అలాంటే మన ఫ్రంట్ సైడ్ ఒక అదిగోండి కొత్త గారి బట్టి చూసిన ముందే ఒక జాంబీ ఉన్నాడు. స్నైపరు దిగు. ఓకే, అన్ని వెపన్స్ బాంబ్స్ అన్నీ ఉన్నాయి గాయస్. అండి మనం ఎప్పుడైతే వెళ్ళిపోయాం. అదిగోండి మన ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నాడు. అలా ఒక చోట దాక్కొని చంపుదాం గాయస్. AK-47 అయితే ఎంట్రీ ఇచ్చేసాను గైస్. మనమైతే ఇప్పుడు ఒక్కొక్కరిని మాడు చేసేద్దాం. ఎవడో మనకు కావాలి. అదిగోండి గైస్, బుల్లెట్ ఫైర్ చేస్తే అయితే వాళ్ళు మన దగ్గరకు వస్తారు. అదిగోండి వాడికి తెచ్చాడే ఈ ఇప్పుడు. ఓహో, వీళ్ళందరూ అన్లిమిటెడ్ జాంబీస్ గాయస్. ఇప్పుడు అయితే మనం వీళ్ళని చంపేయాలి నిజంగానే. వామ్మో వచ్చేసిండ్రు బాబోయ్. ఏంద్ర మీరందరూ ఇట్లా సాగిచ్చిండ్రు నాకు. బైక్ ఎక్కవాయని ఇక్కడగా ఎక్కువ వాళ్ళ నుంచి దూరం గెల్లు. వామ్మో గాయస్, ఇట్లా సాగిచ్చిండ్రండి గాయస్ వీళ్ళు. రండ్రా నాకు. ఇప్పుడైతే మనం తొందరగా వెళ్దాం గాయస్. సిటీ మొత్తం జాంబీసే ఉన్నారు గాయస్. మనమైతే హెలికాప్టర్ తీసుకొని స్నైపర్ పెట్టుకొని చంపేద్దాం గాయస్ వీళ్ళని. ఇంకా ఎక్కడ హెలికాప్టర్ స్పాన్ చేయాలా అని చూస్తున్నాను నేను. దాని మధ్యలో అయితే పోదాం. అక్కడ అందరైతే భయంతో మొత్తం ఇక్కడ ఈ కాంప్లెక్స్లో ఉండే వాళ్ళు అయితే అందరూ అమ్మో ఆడుంటేనా మనమైతే సిటీ మొత్తం ఎతికేద్దాం గాయస్, ఎక్కడెక్కడ మొత్తం ఉంటుందో. మన సూప్రా అయితే ఎక్కడ ఉంటుందో మనం కనుక్కోవాలి తొందరగా అయితే. ఎందుకు ఇంత స్లోగా వెళ్తున్నావు అని అనుకోవచ్చు గైస్. మధ్యలో ఎవడైనా జాంబీ వచ్చిందనుకో మనం బక్కర అయిపోదాం అన్నమాట. అందుకోసమే వాళ్ళ మధ్యలో నుంచి వెళ్తున్నాను నేను.
ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ స్టాప్ చేసినాను అనుకోండి, అదిగో ఒకడు వచ్చేసిండు కూడా. అట్లా ఉంటుంది కదా వీళ్ళ కథ. ఇప్పుడు ఆర్జీబీ అయితే ఎంట్రీ ఇద్దాం గాయస్. మనం ఒక్కొక్కటి బయట నరుక్కొని సావాలి ఇప్పుడు. రండ్రా, ఎవడొస్తాడో రండ్రా. అదైతే ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు గైస్. మనం అయితే ఇప్పుడు ర్యాంప్స్ దగ్గర అక్కడ కంటైనర్స్ మొత్తం ఉంటాయిగా, అక్కడే పోవాలి గైస్. ఇంకా మన కావాసాకి అయితే బ్లాస్ట్ అయిపోయింది పాపం. మనం ఇప్పుడు ఇంకో 5,000 పెట్టి దాన్ని కొనుక్కోవాలి. అమ్మాయి ఇప్పుడైతే దాన్ని ఇప్పుడు మారు. సరే ఇప్పుడు లొకేషన్స్లో చూద్దాం. లొకేషన్స్ ఏమో సరైన సమయానికి నెట్వర్క్ లేకుండా పోతాం. హెల్మెట్ వేసుకోరాను ఫస్ట్ ఆఫ్ ఆల్. స్ట్రైట్కి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి కదా. మళ్ళీ ఆడ ఎవడైనా ఉంటే మనల్ని చేస్తాడు. ఇంకా అదిగోండి గైస్ ర్యాంప్. ఏంటో నాకు పక్కన సైన్ బోర్డు కనబడ్డది గైస్. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని యూటర్న్ తీసుకోమని మళ్ళీ. సుప్రాకి దారి అనుకుంటున్నా నేనైతే. సర్లే వెళ్ళి చూద్దాం. సర్లే గైస్, నేనైతే ఈ ర్యాంప్ ఎక్కిన తర్వాత అయితే కలుస్తాను. సో ఇప్పుడైతే నేను ఆ ర్యాంప్ దగ్గరికి వచ్చి ఎక్కుతున్నాను గైస్. ఇదైతే చాలా రిస్కీ ఛాలెంజ్. ఇప్పుడు ఎక్కాలంటేనే ఆ సుప్రా అయితే మనకి ఎక్కడ ఉందో తెలియదు గైస్. ఎక్కడెక్కడ నుంచి ఒక రూటింగ్ చేసుకొని మనమైతే ఎక్కాలి గైస్. ఎక్కడ నుంచి ఎక్కుదామా ఆలోచిస్తాను గైస్. సర్లే ఎక్కేద్దాం అంటే అక్కడ ఏంటో రూట్ ఉంది, అక్కడైతే ఇంకా నాక్ చేసేసే ఎక్కుతాం డైరెక్ట్. నాకైతే భయం వేస్తుంది గైస్. సుప్రా మన చేతికి వస్తుందో లేకుంటే మనమే మళ్ళీ జాంబీస్కి అస్సలకి జాంబీ వరల్డ్ కాబట్టి మళ్ళా రిస్కీ ఛాలెంజెస్ వద్దు మనకి. రిస్కీ ఛాలెంజెస్ అన్నప్పుడే ఇట్లా జరగాల గైస్. మనకి ఏం కావాలే గైస్.
మనమైతే మళ్ళీ దూరంగా వెళ్ళి నేను మళ్ళీ ర్యాంప్ దగ్గరలో వెళ్ళి కలుస్తాను. సో ఆగండి గైస్, నేను ర్యాంప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కలుస్తాను. ఇప్పుడైతే మళ్ళీ నేనైతే పైకి వచ్చాను గైస్. ఈసారి అలాంటి అయితే చేయకూడదు మనం. మళ్ళీ అక్కడి నుంచి కింద పడినంత పని ఇది మళ్ళీ. మనమైతే కొన్ని జాబ్స్ని చంపాను గైస్. థ్రిల్ వచ్చి ఉండొచ్చు ఐ థింక్. అట్లాంటివి చేసింది చాలా కాబట్టి అండ్ గైస్ ఇక్కడ ఏంటో కనెక్షన్ ఉంది. మళ్ళీ మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇంకొక కనెక్షన్ ఉంది. నేను ఎందుకంటే మధ్య మధ్యలో బ్రేక్ చేస్తున్నాను. మనం చాలా టేక్ కేర్గా ఉండాలి గైస్. ఇది చాలా హైయెస్ట్ ప్లేస్. మనం అయితే ఇన్ఫినిటీ హెల్త్ యాక్టివేట్ చేసుకున్న మోయ్ అవుతాం. ఇక్కడైతే కనెక్షన్ ఉంది గైస్. అక్కడైతే నేను చూసాను. మళ్ళా నా గైస్ ఈసారి రష్గా వెళ్తాను నేను ఇంకా. అమ్మయ్య. సో ఇక్కడ దాకా అయితే వచ్చాను గైస్. నేను హెలికాప్టర్ మళ్ళీ మనకి కష్టమైపోయింది అని అప్పటిదాకా ర్యాంపులు ఎక్కి నేను చచ్చిపోయినా. అసలు ఎక్కాలంటేనే పెద్ద ఇది. సో దీనికైతే ఇక్కడ రౌండ్స్ ఉన్నాయి గైస్. ఇక్కడైతే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఏదైనా చిన్న తేడా దొరికినా మళ్ళీ మోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది మనకి. చాలా కేర్గా ఉంటాను నేనైతే. మనం ఈరోజు వెళ్ళినట్టేనా గైస్. అదిగోండి గైస్ మన సూపర్ కార్. సో ఇంతసేపు కష్టపడి ఇక్కడ దాకా వచ్చాక మన సూపర్ కార్ అయితే మనకు దొరికింది గైస్. మనకు ఇప్పుడైతే మనకు ఆ బైకులు అవసరమే లేదు. బయ్యుడొకడు హూ అంటాడు. సో చూడండి గైస్, మొత్తం మనం ఇన్ని చుట్టూ తిరిగి వచ్చాము కష్టపడి. అది కూడా సో గైస్ నేనైతే కింద దిగాక చూపిస్తాను. ఒకసారి ఇన్నర్ పార్ట్ చూసుకోండి. వావ్, ఒక మంచి డిస్ప్లే ఇచ్చాడు. సో నేను కింద పార్ట్కి అయితే ఎక్కరా కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను గైస్. సో మనమైతే కిందకి వచ్చేసాం గైస్. ఇది గైస్ మన సూపర్ కార్ అయితే. మళ్ళీ అసలు బ్యాక్గ్రౌండ్ మామూలు లేదు. నిన్నలో కూడా చూసేసుకుందాం. అసలు
చాలా బాగుంది గైస్. సో ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బై.